కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు వెండుదనుగా నిలవనుందని పామర్ ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా అన్నారు. సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని తెలిపారు. హామీలు లేకపోయినా ఆటో డ్రైవర్స్కు అండగా నిలిచిందన్నారు. ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర అందిస్తామనంటున్న పామరు నియోజకవర్గ ఎమ్మెల్యే వర్లకుమార్ రాజాతో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను నెరవేర్చిందంటూ కూటమి నాయకులు అటు ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దసరా కానుకగా రేపటి నుంచి కూడా ఆటో డ్రైవర్లకు ఏదైతే వాహన మిత్ర పథకం ఇస్తానంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే ఇటు విజయోత్సవ సభలో చెప్పారో అందుకే దానికి భాగంగానే రేపటి నుంచి కూడా వాహన మిత్ర పేరుతో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అటు కూటమి ప్రభుత్వం అందించబోతుంది. దీనిపైన అదేవిధంగా సూపర్ 6 ఏవి కూడా సరిగా అమలు కాలేదంటూ కూడా ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి కనపడుతోంది. అసలు ప్రస్తుతం వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకం అవుతున్నారు. పామరు నియోజకవర్గ శాసనసభ్యులు కుమార్ రాజా మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు సూపర్ 6 హామీల పరిస్థితి ఏంటి, నిజంగా ఈ వాహన మిత్రకి సంబంధించి కూడా ఎలా ఉండబోతోంది ఈ పథకం అనేది కూడా ఆయనతో మాట్లాడదాం. ఎమ్మెల్యే మనతో ఉన్నారు. సార్, మీ బిజీ షెడ్యూల్లో కూడా మీరు మాట్లాడడానికి అవకాశం సార్. ఎట్లా చూడవచ్చు ఈ సూపర్ 6 హామీలను పూర్తిగా కూడా పక్కదారి పట్టించారన్నారు. రేపటి నుంచి వాహన మిత్ర కూడా మీరు ఇవ్వబోతున్నారు, ఏంటి అసలు ప్రధానంగా? అధికారం వచ్చిన ఈ 15 నెలల్లోనే దాదాపుగా మ్యాక్సిమం సూపర్ 6 పథకాలన్నీ అందించగలిగాం. దానికి కర్త కర్మ క్రియ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అద్భుతమైన పరిపాలన. కేవలం సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి, బిడ్డల భవిష్యత్తు, అంటే వెల్ఫేర్, డెవలప్మెంట్ అండ్ ఫ్యూచర్, ఈ త్రిశూల వ్యూహంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాంట్లో భాగంగా పెన్షన్ 1000 రూపాయలు పెంచుతాన్నా ఒకేసారి పెంచి చూపించాం. టెన్షన్గా 1వ తారీఖు తలుపు కొట్టి ఉదయం 6-7 లోపు పెన్షన్లు పనిచేస్తున్నాం. ఆ ఊర్లో ఒక పండగ వాతావరణం ఉంది. ఇది తప్పు అంటారా ఈ వైసీపీ వాళ్ళు? సూటి ప్రశ్న. 2, అమ్మఒడి అందరికీ అన్నారు, ఒక బిడ్డకి ఇచ్చారు, మిగిలిన బిడ్డలకి కంటతడి మిగిలిచ్చారు. ఈరోజు మేము తల్లికి వందనం అన్నాం, తల్లికి గౌరవిస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు అందిస్తున్నాం, తల్లి ఖాతాలో డబ్బులు అందిస్తున్నాం. ఇది తప్పంటారా? కళ్ళు లేని కబోదులుగా మారిపోయారా ఏంటి మీరు వైసీపీ నేతలారా అని నేను ప్రశ్నిస్తున్నా. వీటన్నిటితో పాటు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ కూడా సున్నం పెట్టుకున్నారు, అన్నా క్యాంటీన్లు మూసివేశారు. ఈరోజు మేము పునఃప్రారంభించాం. అన్నం పెట్టడం కూడా తప్పేనా ఈ వైసీపీ వాళ్ళ దృష్టిలో? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మతి భ్రమించిందా? 15 నెలల ఈ కూటమి పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉంటే చంద్రబాబు గారు కొట్టిన సూపర్ 6 ఫస్ట్ బాల్కే బాల్ బౌండరీ దాటి వెళ్ళిపోతుంటే కళ్ళు లేని కబోదుల్లాగా బాల్ కనిపించకుండా అర్థం లేని వ్యాఖ్యలంతా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. ఎన్ని పథకాలు! వీటన్నిటితో పాటు 3 గ్యాస్ బండ్ల సంవత్సరానికి ఉచితం, 100 రూపాయలు 50 రూపాయలు గ్యాస్ బండ్ ఈరోజు పెరిగినా తరిగినా గృహిణులు పెద్ద బాధపడట్లేదు. ఎందుకంటే వాళ్ళకి గ్యాస్ బండ ఉచితంగా వస్తుంది. ఇదేమన్నా తప్ప? ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ఉచిత బస్సు, వీటన్ని పథకాల్లో తల్లికి వందనం తర్వాత మంచి పథకం స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం. మహిళలందరూ కూడా ఈరోజు మిట్ట మధ్యాహ్నం పూట బస్ షాపుల్లో కూడా సందడి వాతావరణం, కలకల్లాడుతున్నాయి. సంతోషంగా మహిళలందరూ కూడా బస్సులు ఎక్కి ఆనంద ఉత్సాహాలతో వెళ్తున్నారు. ఈరోజు మన ఇద్దరం ఒక పని మీద వెళ్తున్నామండి, విలేకరుగా యాంకర్ మీరు, మన ఇద్దరు వెళ్తున్నాం. ఎవరైనా ఆపి లిఫ్ట్ అడిగినా లేదా వేరే పని ఎవరైనా చెప్తే మనకు కుదరదు. ఎవరి పనులు వాళ్ళకున్నాయి. కానీ ప్రభుత్వానికి ఒకటే పని, ఉదయాన్నే నిద్రలేసి 6 నుంచి రాత్రి 12 గంటల వరకు ఫుల్ ట్యాంక్ డీజిల్ పెట్టి డ్రైవర్ కండక్టర్ జీతాలు ఇస్తూ మహిళల కోసం ఉచితంగా బస్సులు తిప్పుతుంది. ఇంతకంటే మంచి ప్రభుత్వం ఎవరు? ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ కూడా రద్దు చేశారు, ఇందుకు సంతోషపడాలా అని అంటున్నారు సార్. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు చెత్త పథకాలు. నవరత్నాలు అన్నారు కానీ అవి ఒక రకంగా జేబులకి ప్రజలు ఒక చేతిలో 10,000 పెడితే మిగిలినవన్నీ కూడా పెంచేసి 20,000 లాక్కున్నారు. కరెంటు బిల్లే తీసుకోండి, 11 సార్లు పెంచారు. చంద్రబాబు గారు ఈ వచ్చిన 15 నెలల్లో రూపాయి కరెంటు ఛార్జీ పెంచకుండా ట్రూ డౌన్ చేసి ఈరోజు యూనిట్కి 13 పైసలు ఆదా చేశారు. 1000 కోట్లు లబ్ధిదారులు, బెనిఫిషరీస్, కన్జ్యూమర్స్కే 1000 కోట్లు కరెంటు బిల్లు తగ్గించే స్థాయిలో ఈరోజు మా కూటమి ప్రభుత్వం నడుస్తుంటే 11 సార్లు ట్రూ అప్ అని ఆల్ చేశారు. ట్రూ డౌన్ చేసి నిజమైన పరిపాలన మేము చూపిస్తున్నాం. అంటే ముఖ్యంగా ఆడబిడ్డ నిధి, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి, ఇవి ఎప్పుడు వస్తాయి? వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ లేవంటా ఉన్నారు. వీటికి సంబంధించి కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు, మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే ఎక్కడికి వెళ్ళి కూడా మీరు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందంటూ కూడా వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. కరెక్టే. ఈ ఒక మాట అండి, ఈరోజు పథకాలు వెంటనే అన్నీ ఒకేసారి ఇచ్చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు. ఒక్కొక్క పథకం విరివిగా ఫైనాన్షియల్ బేస్ అన్నీ కూడా ప్లాన్ చేసుకొని డెవలప్మెంట్ కుంటుపడకుండా భవిష్యత్తు పెట్టుబడులు రావాలా, ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు రావాలి అని చెప్పి ఈ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంటే వీళ్ళకి కడుపు మంట.
ఒక రకంగా నిన్న రైతుల సంగతే తీసుకోండి, అందరు రైతులకు ఈరోజు ఎరువులు వచ్చి అందరూ సంతోషంగా ఉన్నారు. ఎరువులన్నీ కూడా ఎక్కడికక్కడ అందించగలిగాం. ఎరువులు వచ్చినందుకు బాధపడుతున్నారు. అందరు రైతులు సంతోషంగా ఉన్నారు. ఇక ఏమీ లేదు, ఇంక వాళ్ళకి గొడవ చేయడానికి లేకపోతే రోడ్డు మీద రావడానికి వైసీపీ శ్రేణులకి ఏమీ దొరకలేదని ఏదో ఒక వితండవాదం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి కానీ, అదేవిధంగా యోగాలకు సంబంధించి యోగాలో నిధి, నిరుద్యోగ వృత్తి కానీ, ఈ రెండు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దానికి కొద్ది ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా నిదానంగా ఒకటి అవి ఇస్తే ఇక గుండాకి చచ్చిపోతారేమో వీళ్ళు. రాబోయే 6 నెలలు, సంవత్సరంన్నర లోపు మిగిలిన 2 పథకాలు కూడా ఆర్గనైజ్ చేసి ఇవ్వగలిగితే ఇక వైసీపీ వాళ్ళు ఇక ఏం మాట్లాడతారు? ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి సార్? రేపు కూడా మీరు ఆటో డ్రైవర్లతో పాటు మీరు కూడా అక్కడికి వెళ్ళి వారితో పాలు పంచుకోబోతున్నారు. అసలు ఇప్పటికే ఆ పథకం ప్రారంభించుతామని చెప్పినటువంటి తర్వాత ఆటో డ్రైవర్లతో కూడా గతంలో మీరు మాట్లాడిన పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది వారి నుంచి స్పందన ఏంటి? రేపు ఈ పథకం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతుంది. ఏదైతే మహిళల స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం వచ్చిన తర్వాత ఒక మాట వాస్తవం ఏంటంటే మహిళలు కొద్దిగా ఆటోలను ఎక్కటం కొద్దిగా ఆసక్తి తగ్గించారు కొంతవరకు, ఒక 20%. ఆ 20% గ్యాప్ని భర్తీ చేయడానికి ఆటో సోదరులకు కూడా అండగా ఉంది ఈ ప్రభుత్వం అని తెలియజేయడానికి, ఇబ్బంది అయినా కష్టమైనా ఈరోజు 15,000 రూపాయలు ఆటో సోదరులకు అందించడానికి రేపు శ్రీకారం చుట్టాం. ఈ 15,000తో పాటు ఏదైతే ఈ ఫైన్లు వేసి గత పాలకులు ఇబ్బంది పెట్టారు, రోడ్లు అనేది సరిగ్గా చేయకుండా గత ప్రభుత్వంలో ఆటోకి ఒక రకంగా ఆటో మెయింటెనెన్స్కే సరిపోయింది ఆ డబ్బులు. తర్వాత గ్రీన్ ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ అని చెప్పి మొత్తం ఆటో వాడు వెన్ను విరిచారో గత పాలకులు, అవన్నీ లేకుండా గ్రీన్ ట్యాక్స్ ఫస్ట్ పలికి రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా రోడ్లు వేసుకుంటూ అదేవిధంగా 15,000 రేపు అందించడం అనేది ఒక పండుగ. రేపు ఆటో కార్మికుడు పండుగ, కర్షకుడు పండుగ, ఆటో సోదరుడు పండుగ. ఇది ఆటో వాళ్ళ ప్రభుత్వాన్ని మరొకసారి నిరూపించాం. ఆటో సోదరులకు అండగా ఉండే ప్రభుత్వం, పేదవాడి ప్రభుత్వాన్ని మరొకసారి నిరూపించాం. దాంట్లో భాగంగా రేపు అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో సోదరులు అందరూ కూడా పండుగ చేసుకుంటారు. అంతేకాదు ఈ 15,000 కాదు, ఇంకా ఆటో సోదరులకు ఏం కావాలో కూడా ఆలోచన చేసి ఆటో వారికి వెన్నుదండగా ఉంటామని తెలియజేస్తాం. రైట్ సార్, ఇది అయితే మొత్తానికి కనుక చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి సంబంధించినటువంటి నేతల మధ్య సఖ్యత అదేవిధంగా కొనసాగుతుంది. ఈ కూటమి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. ఇదే విధానం కంటిన్యూ అవుతుంది. మరొక వైపు కనుక చూస్తే ఏదైతే ఇటు కూటమి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక ఇలాంటి విమర్శలు వైసీపీ చేస్తుందంటూ కూడా ఎమ్మెల్యే కుమార్ రాజా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్ 9 న్యూస్, పామర్ నుంచి.